ఇలాంటి బుద్ధులు పుట్టుకొస్తాయి. అందుకని దితికి పుట్టింది ఈ బుద్ధి. దితికి పుట్టారు వీళ్ళొచ్చి. వాళ్ళకి హిరణ్యాక్ష హిరణ్యకశిపులు అని పేరు పెట్టారు. ఈ హిరణ్యాక్షుడు ఒకానొక సమయంలో ఒక ఉపద్రవం జరిగింది ఈ లోకానికి. ఏమిటా ఉపద్రవం అంటే, నేను చెప్పానే కల్పాంతమనందు ప్రళయం వస్తుందని. ఆ కల్పాంత ప్రళయమనందు సముద్ర జలాలన్నీ వచ్చి భూమి మీద పడిపోతే ఈ భూమి అంతా కూడా ఆ నీటిలో అడుగుకి వెళ్ళిపోయి పాతాళలోకం దగ్గరికి చేరిపోతే భూమి లేదు. నిన్న మీతో చెప్పా, శ్రాద్ధదేవుణ్ణి మనువుని చేసి మనువుని పిలిచి బ్రహ్మగారు అన్నారు, నువ్వు భూమిని ధార్మికంగా పరిపాలించు, సంతానాన్ని ఉత్పత్తి చెయ్యి అన్నారు. ఆయన అన్నాడు, భూమి ఉంటే కదా నేను పరిపాలించడానికి ధార్మికంగా. ప్రళయ జలాలలో అది కిందకి వెళ్ళిపోయింది, పాతాళం దగ్గరికి వెళ్ళిపోయింది. దాన్ని ఎవరు పైకి తీస్తారు? తీసుకొచ్చి పైకి ఎత్తితే కదా నేను దాన్ని పరిపాలన చేయడం అన్నాడు. ఆయన అలా అనగానే చతుర్ముఖ బ్రహ్మగారికి తుమ్మొచ్చింది. ఆయన తుమ్మారు. తుమ్మగానే ఆయన ముక్కులోంచి కింద పడ్డాడు ఒక ఆయన. యజ్ఞవరాహమూర్తి అర్ధి అంగుష్టమాత్ర దేహంబుతోడ జననమంది వియత్తల స్థాయియగుచు అంతలోనే భూరిగజ ప్రమాణమయ్యే అతటి వారికి అద్భుతముగా అన్నాడు. ఆయన ముక్కులోంచి కింద పడ్డవాడు చిన్నవాడు కింద పడ్డాడు. కింద పడి అందరూ చూస్తుండగానే భూమి ఆకాశములు నిండిపోయేటట్టుగా పెరిగిపోయాడు. ఆ పెరిగిపోయినది వరాహావతారం. ఆ వరాహావతారం యజ్ఞవరాహమూర్తిగా వచ్చాడు. యజ్ఞవరాహము అన్న మాటకు అర్థం ఏమిటంటే, యజ్ఞమునందు వాడేటటువంటి పదార్థములు ఏ ఉంటాయో, సృక్కు, స్రవము, ఆజ్యపాత్ర, ఇలాంటివన్నీ కూడా ఆయన శరీరమునందు భాగములుగా మారిపోయి, అంటే పరమమంగళ స్వరూపాన్ని పొంది ఇప్పుడు సముద్రం లోపల భూమి ఉండిపోయింది. వీడికి లోభం కదు హిరణ్యాక్షుడికి. ఆ వెళ్ళిపోయిన భూమి నాదే అన్నాడు. అని ఎవరూ అక్కడికి రావడానికి వీల్లేదు, ఇదంతా నాదే అన్నాడు. లోభ బుద్ధి అంటే అంతే, ఎక్కడ ఏం ఉండనివ్వండి. ఎందుకు పనికి వస్తుందండి అని అడిగారు అనుకోండి, ఎక్కడికో వెళ్ళి ఏమిటో 150 ఎకరాలు కొన్నానంటాడు బీడు. ఎందుకు అన్నారనుకోండి, చాలా చిత్రమైనటువంటి ఉంటాయి. అక్కడ ఓ మేడ కడితే ఓ 10 మంది బతుకుతారు. ఈ పాడుపడిన ఇల్లు అమ్మబడదు, ఇది ఫలానా వారికి చెందుననో బోర్డు పెడతాడు. ఈ పాడుపడిన ఇల్లు అమ్మబడదు, వాడు అమ్మడం. పోనీ వాడు ఉండడానికి అది పాడుపడిన మేడని వాడే అంటున్నాడు. అంటే అమ్మితే ఎవడైనా కట్టుకుంటాడు. నేను ఎందుకు అమ్మావంటే ఎప్పుడో పెరుగుతుంది, నువ్వు ఉంటావా? ఇప్పుడు అమ్మితే పోనీ 10 మంది మేడ ఉంటుందిగా, నీ తర్వాత వాళ్ళకి పోనీ డబ్బు పెరుగుతుందిగా, ఇవ్వవయా అంటే ఇవ్వడు సరిగా బోర్డు పెడతాడు, అమ్మబడదు. లోభం అన్న మాటకు అర్థం అది. నువ్వు తింటావా? లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోరు పొందుగా మెరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవునో తేనె చుంటీగలియవా తెరుగునులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితలు. ఏం చేస్తాడంటే అదో అవగుణం, లోభం దాస్తూ ఉంటాడు. అది హిరణ్యాక్షుని యొక్క లక్షణం. అందుకని ఈ భూమి నాదని వాడు సముద్రంలో తిరుగుతున్నాడు. ఎవరైనా వస్తారేమో పట్టుకుపోతారేమో. ఏమో అంత భూమి ఏం చేసుకుంటావురా నువ్వంటే కావాలి. ఇప్పటికీ లేరేమిటి? ఎంతమంది లేరు? వేల ఎకరాలు నావే అని దాచుకుని తిరుగుతున్న వాళ్ళు లేరు. కాబట్టి లోభబుద్ధి అది హిరణ్యాక్షుని యొక్క అంశ అది. కాబట్టి ఇప్పుడు శ్రీ మహావిష్ణువు యజ్ఞవరాహావతారాన్ని పొందారు. అది ఎంత పెద్ద వరాహం అంటే భూమి ఆకాశములు నిండిపోయి పెద్ద రోమాలతోటి అది సముద్రంలోకి దిగింది. సముద్రంలోకి దిగితే ఓ చమత్కారం జరిగింది. దిగి భూమి ఎక్కడ ఉంది అని ఆయన ముట్టి పెట్టి వెతుకుతున్నాడు. ఇలాగ పైకెత్తుదామని ఈ ముట్టి పెట్టి వెతుకుతూ ఉంటే ఆ సముద్రంలో ఉన్న నీళ్లన్నీ రోమకూపాల్లోకి వెళ్ళిపోయాయి. రోమకూపాలంటే వెంట్రుకల దగ్గర ఉన్న కన్నాల్లోకి వెళ్ళిపోయింది నీరు. వెళ్ళిపోయి సముద్రంలో నీళ్లన్నీ తగ్గిపోయాయి. ఆయన ఒక్కసారి వెతికి మళ్ళీ ఇలా పైకి లేచి ఇలా అన్నాడు, చెవుల్లోకి నీళ్లు వెళ్ళాయని. ఆ జూలు నుంచి నీళ్లు పైకి లేచి ఇలా చల్లుకున్నాయి. ఏదో అభిషేకం చేసిన జలాలు పాత్ర పట్టుకుని మామిడి మండ వేసి చల్లుతుంటే మనందరం ఇలా తలలు పెట్టినట్టు బ్రహ్మాది దేవతలు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం ఇది, ఆయన ఒంటికి తగిలిన నీళ్లు మీద పడుతున్నాయని అందరూ వెళ్లి తలను వంచి నమస్కారం చేసి ఆ నీళ్లన్నీ వాళ్ళ మీద పడేటట్టుగా నిల్చున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా స్నానం చేయకూడదు. నది దగ్గరికి వెడితే సంకల్పం చెప్పి స్నానం చేయాలి. సముద్ర స్నానానికి వెళ్ళారనుకోండి, మీరు వెళ్ళి సముద్ర స్నానం చేసేసానండి అంటే ఖాతాలో పాపం వేసి పంపిస్తారు. సముద్ర స్నానం చేస్తే మహాసంకల్పం చెప్పాలి. పెళ్లిలో చెప్తారే మహాసంకల్పం, అది చెబితే తప్ప సముద్ర స్నానం చేయకూడదు.
ఇప్పటికీ రామేశ్వరం వెళ్ళినా రామేశ్వరంలో సముద్ర స్నానం చేసే ముందు మహాసంకల్పం చెప్పి చెయ్యాలి. నన్ను పొద్దున్న ఆయన అడిగితే చెప్పాను, మహాసంకల్పం చెప్పి చెయ్యండి సుమా రామేశ్వరం వెళితే. మహాసంకల్పం చెప్పని సముద్ర స్నానం చేయకూడదు. నది దగ్గరికి వెడితే సంకల్పం చెప్పి స్నానం చేయాలి. కాబట్టి ఒక్కొక్క చోట ఒక్కొక్క ధర్మం. ఆయన సముద్రంలో దిగి పైకి లేచి ఇలా ఊపితే ఆయన వెంట్రుకల మించి పడ్డ నీళ్లు మీద పడితే చాలని 33 కోట్ల మంది దేవతలు ఇలా నించున్నారు. లీలాశుకుడు అన్నాడు కృష్ణకర్ణామృతంలో, యద్రోమరంధ్ర పరిపూర్తి విధావదక్షౌ వారాహ జన్మని బభూవ రమీ సముద్రాః తం నామనాథమరవింద తలం యశోదా పాణిద్వయంతర జలై స్రభయాం బభూవా అన్నాడు. ఓ శ్రీ మహావిష్ణువా, మీరు యజ్ఞవరాహమూర్తిగా అవతారమెత్తి సముద్రంలోకి దిగితే సముద్రంలో ఉన్న నీళ్లన్నీ మీ రోమకూపాల్లోకి వెళ్ళిపోయాయి. అసలు స్నానానికి సరిపోలేదు, బట్ట తడవలేదు, ఒళ్ళు తడవలేదు. అదే మీరు శ్రీకృష్ణ పరమాత్మగా వస్తే నా మోచెయ్యంతుండి ఆ గోపకాంత తొడల మీద పడుకోబెట్టుకుని ఆ యశోదాదేవి ఇలా దోషిటితో నీళ్లు తీసి మీ ఒంటి మీద పోస్తే పాణిద్వయాంతర జలై స్నపయాం బభూవ. ఆ గోపకాంత అయిన యశోదాదేవి దోషిట్లో నీళ్లు మీ ఒంటి మీద పోసుకోవడానికి సరిపోయాయి. ఎంత విచిత్రమయ్యా! ఒక అవతారంలో సముద్ర జలాలు సరిపోలేదు, ఒక అవతారంలో ఒక గోపకాంత దోషిట్లో నీళ్లు సరిపోయాయి. మహానుభావ, ఏదైనా నీకే చెల్లింది. అలా సముద్ర జలాలన్నీ ఆయన శరీరంలోకి వెళ్ళిపోయాయి. వెంటనే ఆయన ముట్టితో తడిమి పాతాళంతో కలిసిపోయి ఉన్నటువంటి భూమిని పైకెత్తి తన దంస్ట్ర మీద నిలబెట్టాడు. కోర మీద నిలబెట్టి పైకెత్తి భూమిని తీసుకొస్తున్నాడు సముద్ర జలాలలోంచి. అదొక అద్భుతమైన స్వరూపం. భవిష్యోత్తర పురాణంలో ఇప్పటికీ ఒక మాట ఉంది, వ్యాసుల వారు ఒక మాట చెప్పారు. అలా దంస్ట్ర మీద భూమిని నిలబెట్టినటువంటి మూర్తిని కానీ వెంకటాచలంలో ఉన్న మూర్తి అపురూపమూర్తి. ఏదో భార్యాభర్తలు గుసగుసలాడుకుంటున్నట్టుంటుంది. స్వామివారు ఇలా ఉంటే లక్ష్మీదేవి ఇలా ఉంటుంది వక్షస్థలం మీద అడ్డంగా. ఆమె చెవు ఇలా ఉందేమో, ఆమె చెవి అయ్యవారి నోటి దగ్గరికి వస్తుంది. అయ్యవారు అమ్మవారితో ఏదో మాట్లాడుతున్నట్టు ఆవిడ గుండెల మీద చెవి పెట్టి వింటున్నట్టు ఉంటుంది. అపురూపమైన మూర్తి ఆదివరాహమూర్తి. ఆదివరాహమూర్తి మీద ఒక ప్రత్యేకమైన స్తోత్రం ఉంది. ఆ స్తోత్రాన్ని నియమబద్ధంగా చదివినటువంటి వాళ్ళకి లభించనటువంటి కోరిక ఉండదు, అంత శక్తివంతం. అందుకే శంకరాచార్యుల వారంతటి వారు సౌందర్యలహరి చేస్తూ అమ్మవారి మీద శ్లోకం చెప్తూ పరమ విష్ణు భక్తుడు శంకర భగవత్పాదుడు. అందుకే అమ్మవారి పాదం సంసారం అనేటటువంటి సముద్రంలో మునిగిపోయిన వాణ్ణి పైకెత్తడంలో ఎటువంటిది అంటే, సముద్రంలో మునిగిపోయినటువంటి భూమిని పైకెత్తినటువంటి ఆదివరాహమూర్తి యొక్క కోర వంటిది అని అవిద్యానామంతస్తిమిరమిహిరోద్దీపనగరీ జడానాం చైతన్య స్తబక మకరంద శృతిఝరి దరిద్రాణాం చింతామణిగుణనిక జన్మ జలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపు వరాహస్య భవతి అన్నారు. దంస్ట్రా మురరిపు వరాహస్య భవతి. తమ కోర మీద భూగోళాన్ని నించోపెట్టి సముద్ర జలాల్లోంచి అడుగులు పైకి వేస్తూ వస్తున్నాడు. వీడు చూశాడు హిరణ్యాక్షుడు. నాది నాదిని కదు భావన, నువ్వెవడు వెతుకుపోతున్నావు నాది అన్నాడు. ఆయన ఏం మాట్లాడలేదు, భూమిని పైకి తీసుకొస్తున్నారు. భూకాంత ఆయన్ని గట్టిగా కౌగిలించుకుంది. ఈయన గదలతోటి త్రిశూలంతోటి ప్రహారం చేశాడు. ఇద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతోంది. ఎలా? దంస్ట్ర మీద భూదేవిని నిలబెట్టి ఎవరి కోసం? సృష్టిలో మనుష్యులకు ఆధారం ఉండదు జీవరాశికి. జీవరాశికి ఆధారం లేకపోతే ఏమవుతుంది? ఆధారం లేకపోతే మన పాపపుణ్యాలు పోగొట్టుకునే అవకాశం ఆగిపోతుంది. పుడుతున్నాం అనుకోండి, మనం చేసుకున్న పాపం పోగొట్టుకుని పుణ్యాన్ని కొత్తగా చేసుకోవచ్చు. లేదా అసలు పుణ్యము లేదు పాపము లేదు, రెండు సున్నా అయిపోయి అనుకోండి, ఇక పుట్టడానికి అవసరం లేదు. పాపం పుణ్యం లేనప్పుడు ఇక పుట్టడానికి శరీరం ఎందుకు? ఏం అనుభవించడానికి పుట్టాలి? ఇక పుట్టడం. అలా చేసుకోవాలంటే శరీరం ఉంటేనే సాధ్యం అవుతుంది. అందుకే ఈశ్వరుడు పుట్టుక ఇవ్వడం దయ. అటువంటి మహానుభావుడు ఈ జీవరాశి అంతా నిలబడడానికి భూమిని ఉంచాలని దెబ్బలు తింటూ భూదేవిని పైకి తీసుకొచ్చాడు. అది ఆయన కారుణ్యం. అందుకే ఆదివరాహమూర్తి యొక్క స్వరూపం లాంటి దయ కలిగిన స్వరూపం ఇక ప్రపంచంలో ఉండదు. అంతటి దయ కలిగిన వాడు. నేను మీతో మనవి చేశా, అవతారము అనగానే పక్కన దయా అన్న మాట ఉంటుంది అని. కాబట్టి ఇప్పుడు ఆ హిరణ్యాక్షుడు ప్రదోష వేళ అయింది, యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేస్తుంటే బ్రహ్మాది దేవతలు అన్నారు, చీకటి పడితే వాళ్ళ శక్తి పెరుగుతుంది కాబట్టి మహానుభావ సంహారం చేయమన్నారు.
ఆయన ఏదో గతదారించి అసహ్య విక్రమ సమగ్ర స్ఫూర్తితో వేయగా దాన్ని యజ్ఞవరాహమూర్తి తప్పించి ఆ హిరణ్యాక్షుడు విసిరినటువంటి గదని తప్పించి ఒక్కసారి ఆ రెండు కోరలు విదల్చి తన చేతిని ఎత్తి ప్రహారం చేసి ఒక్క దెబ్బ కొట్టారు గుండెల మీద. హడావిడి చెయ్యడమే గాని భగవంతుడు ఎదురుగుండా కనపడినప్పుడు ఎంతసేపు అండి, నెత్తురు కక్కుకున్నాడు, వెంటనే అక్కడ పడి శరీరాన్ని విడిచిపెట్టేశాడు. అక్కడతో హిరణ్యాక్షుని యొక్క సంహారం పూర్తయిపోయింది. హిరణ్యాక్షుణ్ణి సంహరించడంలో కూడా దయ ఉంది. ఎందుకని? అహంకారంతో తన పదవిని పోగొట్టుకున్న జయ విజయులలో ఒకడు పొందినటువంటి మొట్టమొదటి జన్మ రాక్షసయోని యందు పుట్టిన జన్మలలో ఒకటి అదిగో ఆ హిరణ్యాక్షుడు. ఆ హిరణ్యాక్షుడుగా శరీరం విడిచిపెట్టేశాడు అంటే మళ్ళీ భగవంతుని మ్రోల ద్వారపాలకుడుగా వెళ్ళిపోవడానికి ఒక అడుగు ముందుకు వేసేశాడు అని. భగవంతుడే సంహరించి మళ్ళీ తన అక్కున చేర్చుకున్నాడు. అందుకే సంహార ప్రక్రియ యందు కూడా దయ ఉంటుంది భగవంతునిలో. అలా హిరణ్యాక్ష సంహారం చేసినటువంటి పరమోత్కృష్టమైనటువంటి అవతారములలో ఒకటి యజ్ఞవరాహావతారం. యజ్ఞవరాహావతారాన్ని స్మరిస్తే చాలు రక్షణ కలుగుతుంది. యజ్ఞవరాహావతారాన్ని ఒక్కసారి తలుచుకుంటే చాలు మంగళం కలుగుతుంది. ఎందుకంటే అది యజ్ఞము యొక్క స్వరూపం. యజ్ఞము ఎక్కడ తలుచుకున్నా మంగళమే.